చేన తరోరివ సహిష్ణున. చెట్టుకి ఎంత ఓర్పు ఉంటుందో అంత ఓర్పు ఉండాలి. అమానినా మానదేన. ఎవరైనా సరే మనల్ని అవమానం చేసినా కూడా సాయిరామనో వాసుదేవానో అలా వెళ్ళిపోవాలట. అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. భగవంతుణ్ణి కీర్తించాలి, భగవద్భక్తిలో మనం అడుగు పెట్టాలి, గురునాథుని యొక్క సేవలో మనం ఉండాలి. అంటే ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉంటేనే మనం ఆ సేవకు భాగ్యం కలుగుతుంది. ఈ సేవ చేసేటువంటి మనకు అప్పుడప్పుడు కొంచెం అహం బయటకు వస్తుంది. కర్తాహమితి మన్యతే, నేనే కదా, నేను లేకపోతే ఏమవుతుంది అని అనిపిస్తుంది. కానీ మనం అలా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను లేకపోతే ఇవాళ పూర్ణాహుతి ఆగిపోతుందా? నాలాంటి పండితులు ఈ హైదరాబాద్లో కొలవయ్యారా? లేకపోతే నాకంటే వేద పండితులు లేరా? కానీ బాబావారి దగ్గర ఆ పూర్ణాహుతి చేసే అదృష్టాన్ని ఈ క్షేత్రం నోచుకుంది. చూశారు, అది గొప్పది. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. నేను కాకపోతే ఎవరినైనా పిలవగలరు. సాయినాథుడు వాళ్ళకు వెంకట గారి దగ్గర బోళ్ళంత ఆస్తి ఉంది, సాయినాథుడి ఆస్తి. కాబట్టి నాలాంటి వేద పండితుల్ని 100 మందిని కొనగలడు ఆయన. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి నాకు స్వామివారి ప్రతిష్ట చేసే అదృష్టం కలిగింది. దాంతోపాటు వీళ్ళ ఫ్యామిలీతో నాకు ఆ సాంగత్యం, అవాటి నుంచి ఇవాటి వరకు ఎక్కడైనా సరే ఏదైనా పనున్నా సరే నేను వదిలేసి నాకు ఈ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి, నేను చేయగలిగినంత. ఇప్పుడు కొంతమంది డబ్బు ఇవ్వగలుగుతారు, కొంతమంది సేవ చేయగలుగుతారు. ఇదంతా కూడా ఇది మొత్తం కలిపి ఒకటి కిందే లెక్క. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహజంగా సాయినాథుడి ఈ వీట్లల్లో ఈ యజ్ఞ ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది, వైదికమైన కార్యక్రమాలు. కానీ వీళ్ళు మొదటి నుంచి మరి ఎందుకు వాళ్ళకి బాబావారు అనుగ్రహించారో తెలియదు, కానీ వాళ్ళు మొదటి రోజు దత్తహోమం చేయిస్తారు నాతోటి, చివరి రోజు కూడా పూర్ణాహుతికి నాకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నేను బ్రతికున్నంత వరకు నాకు కల్పించమని ఆ బాబావారిని వేడుకుంటూ, బాబావారి సేవ చేసుకుంటున్నటువంటి ఆ శివశాయి శక్తి సమాజం వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నా తల్లికి జరిగే ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా ఒక ఉడతా భక్తిగా వచ్చి దండం పెట్టుకునే అవకాశం కలిగించినందుకు ఆ తల్లికి కూడా నేను మనస వాచ కర్మణ పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఆ తల్లికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఈ సభ నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా భగవన్నామం వాసుదేవ వాసుదేవ వాసుదేవ. శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమా విధాత్ శోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈరోజు ఆ తల్లికి జరిగినటువంటి ఈ సన్మానం సాక్షాత్తు శ్రీచక్ర నగరాధిష్టాత్రి శ్రీ లలితామాయి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాక్షా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. ఈ 5 నామాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్స్వరూపాన్ని వర్ణించే అద్భుతమైనటువంటివి. అవి ఆ తల్లి పాదాలకు నమస్కరించు సాష్టాంగం చేసుకునేందుకు నాకు అవకాశం కల్పించమని ఈ సాయి సమాజం వారిని కూడా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, మీరు రెడీగా ఉండండి. ఈ లోపల స్టేజ్ సెట్ చేసేసుకున్నాడు. భాగ్యలక్ష్మి గారు కొంచెం ముందుకు వస్తే
ఈవిడ సరోజనమ్మ గారు చెల్లెలు. ఆవిడ కూడా ఒక 2 మాటలు చెప్దాం అని అనుకుంది. ఈ లోపల స్టేజ్ సెట్ చేసుకుంటాం. రండమ్మా. CD. ఏది బ్యాగ్?